జీవ సమాధి అయినారంట. అంటే ఎలా ఎందుకు అంటే ఇక్కడ దాదాపు 550 సంవత్సరాల క్రితం అహోబిల మఠం పీఠాధిపతిలో 6వ పీఠాధిపతి వారు షష్ఠ పరాంకుశ యతీంద్ర మహాదేశికులు అని వారి పేరు. అప్పుడు 14వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో బామిని సుల్తాన్ కాలంలో దేవాలయం అంతా అపహరించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఇవన్నీ స్వామివారు నిర్ణయించి స్వామివారిని విగ్రహాన్ని స్వామివారిని ఆభరణాలు ముఖ్యమైన వస్తువులు తీసుకొని లోపలికి వెళ్ళి ఈనాటికి అక్కడ జీవ సమాధిగా స్వామివారు ఆ భగవంతుని ఆరాధిస్తున్నారని చెప్పి ఇప్పటికీ అక్కడ స్వామివారిని ప్రతిరోజు పూజ చేస్తున్నారని చెప్పి మంచిగా దపం తపం చేసే వారికే వినపడుతుంది, అందరికీ వినపడేది కాదు. ఇప్పటికి గంట కొట్టినట్టు మేళం వాంచినట్టు ఇవన్నీ శబ్దం అని మేము దానికి అలవ చేయం. అప్పుడు ఉన్నది మీరు విన్నారా స్వామి? మేము ఉన్నాం, మా అనుభవంలో మేము విన్నాము. కొంతమంది మంచి శక్తిగా ఉండేవాళ్ళు. అంటే ఆ కాలంలో ధనుర్మాసం 30 రోజులు మాత్రం మేము అక్కడే పండుకునేవాళ్ళం. అటువంటి అప్పుడు భగవంతునే లేచి గర్భానికి భవనాశనికి వెళ్ళినట్టు తిరిగి లోపలికి వెళ్ళినప్పుడు ఆ గజ్జల శబ్దం ఇటువంటిదంతా మా అనుభవం ఉంది. అప్పుడే కోలార్ ఫీల్డ్ నుంచి ఒకరు వచ్చి ఇదంతా బంగారం ఎక్కువ ఉంది నేను తీసిస్తానని చెప్పి మమ్మల్ని అడగడం, మాకన్నా పైన ఒక ఆఫీసర్ ఆయనకంత ఇచ్చేసి పంచుకుందాం రాండి అని చెప్పి వారిని తీసుకొచ్చి కింద వదిలిపెట్టారు. మరుసటి రోజు మర్రి చెన్నారెడ్డి నుంచి లెటర్ తీసుకొచ్చుకున్నారు. డాక్టర్ రాజా రామన్న అని సెంట్రల్ మినిస్టర్, సైంటిఫిక్ అటార్నీ మినిస్టర్, వారి దగ్గర లెటర్ తీసుకొని ఇక్కడికి వస్తే శాస్త్ర ప్రకారం ఆ భగవంతుడు అక్కడ ఉన్నారు, సొత్తులు ఏమున్నదో అది పక్కన పెట్టండి, దాని లోపలే ఉండే భగవంతుడు సొత్తు కానీ ఆటోమేటిక్ గా ఏ రోజు వస్తుందో అదే వస్తుంది. కానీ మనుషులు ప్రయత్నం చేస్తే వారు బ్రతుకరు. బ్రతకలేదే, చచ్చిపోయాడే. వాడు వచ్చేటప్పుడే భగవంతుడే వాళ్ళకి చేతులు కాళ్ళు ఎరగొట్టే వచ్చారు, యాక్సిడెంట్ అయింది. ఇక్కడ నుంచి పోయిన తర్వాత మరి వాడు చచ్చిపోయాడు. అటువంటి అప్పుడు వాడు మిషన్ తీసుకొచ్చి చూడండి ఇక్కడ శబ్దం వస్తుంది, ఇక్కడ శబ్దం రాలే, ఇక్కడ శబ్దం వస్తుంది అని చూపించేవారు. దాని వరకు అప్పుడు కొన్నాళ్ళు ఇవన్నీ నిషేధం కోసం మీరు కూడా ఇప్పుడు వ్యతిరేకించలేదు దీనిలో? ఎందుకు వద్దు రాజకీయం? మేము పబ్లిక్ విచారిస్తే డాక్టర్ రాజారామన్న ఎట్లా లెటర్ ఇచ్చాడు, మర్రి చెన్నారెడ్డి లెటర్ ఇచ్చారు కదా, వారికి మనం మర్యాద అంటే మనం వ్యతిరేకించింది కదా, వారు అన్ని ఆలోచించే కదా ఇచ్చింటారు. హెలికాప్టర్లు కొన్నాళ్ళు తిరిగినది కదా, వాళ్ళు బందోబస్తు పెట్టారు కదా, అందుకోసం మనం అవన్నీ చెప్పలేము. విధి ఆర్పలే, దానికి బ్యాక్గ్రౌండ్ గా మనం సైలెంట్ గా ఏం చేయాలనో దాన్ని చేసినాం ఆ కాలంలో. అప్పుడు శాసనసభ్యుడు ఉండేవాళ్ళు వారు వచ్చి అదంతా చేయకూడదని చెప్పి అబ్జెక్షన్ చేసి పెట్టినాడు. మా పీఠాధిపతి వారికి తెలియదా, 46వ పీఠాధిపతి పోయిన తర్వాత దాదాపు 30 పీఠాధిపతులు పోయినారు. ఆ 30 పీఠాధిపతులు కావాలంటే దాన్ని పగలగొట్టి తీసుకొని రావచ్చు కదా. ఒక దొంగలు వచ్చి దాని మధ్యలో గీత వేసినట్టు ఉడితో కొట్టి ఒక మూలను ముక్క కొట్టి ఆవిడ పోతే మా తండ్రి గారు అప్పుడు అర్చకుడు ఇక్కడ, వారు అప్పుడు నడిచిపోయేవాళ్ళు. ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు 10:30 అవుతుంది. వెంటనే ఒక చిట్టి బియ్యం వండి భగవంతుని నైవేద్యం, లోపలికి వెళ్ళంగానే చూస్తే ఒక మట్టి కుప్ప కనపడింది. మట్టి కుప్ప కనపడుతుంది, లోపలికి చూస్తే 4-5 మెట్లు కనపడుతున్నాయి, దానిపైన ఏం పోలే. అప్పుడు వెంటనే వచ్చి ఇక్కడ ఆఫీసర్లు వాళ్ళకి చెప్తే దాన్ని బందోబస్తుగా మూసేసినారు. మీకు ఇప్పుడు కూడా చూడొచ్చు, దాని ఒక ముక్క మాత్రం సిమెంట్ ఉంటుంది, ఒకటే స్క్వేర్ స్టోన్. అది ఆ స్క్వేర్ స్టోన్ ఎలా పెట్టారంటే ఆ 4 స్తంభాలు ఆ స్క్వేర్ బండను తొక్కొని ఉంది. మీరు అది తీయాలనుకుంటే మొత్తం దేవాలయం అంతా తీర్మానం చేయాలా, దానికి ఎవరు అవకాశం ఇచ్చారు? అంతా గడిపెట్టి అది చేయాల్సిన అవసరం. అనంత పద్మనాభ స్వామి తిరువనరంలో వచ్చింది, ఆ విధంగా మనకు కూడా వచ్చే కాలం వస్తుందేమో. దాన్ని ప్రయత్నం చేసే మాత్రం ఎవరు ఉంటారు ఎంత బయటపడచ్చు తెలియదు, మనకు తెలియదు. ఎంత ఉందని ఎవరు ఒకటి మట్టి కొండ కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఏమున్నదో మనకు తెలియదు. మనం దాని మీద మనం పుట్టలే, అప్పుడు పెట్టినప్పుడు చేయలే, ఆ కాలంలో మనం లేదు, దానికి ఎవిడెన్స్ ఏం లేదు. అంటే ఉందని చెప్పి ఆధారం అయితే మిషన్ తీసుకొస్తారు. ఈ కాలంలో మిషన్స్ వచ్చినాయి కాబట్టి ఆ మిషన్ పెట్టి చూపెడతారు. మాకు చూపెట్టారు, ఏదో చూడు ఇక్కడ శబ్దం రాలే, ఇక్కడ శబ్దం వస్తుంది, ఇక్కడ శబ్దం రాలే, మేము అదే విన్నాం. వారు వచ్చేటప్పుడే దాదాపు నువ్వుల మూటలు 10, వడ్ల మూటలు 10, నువ్వుల నూనె 10 అన్ని మొత్తం లారీకి తెచ్చారు సామాన్లు. అంటే ఏదేదో శాంతి చేసే తీస్తామని, దానికి మేము అవకాశం ఇస్తామా? వెంటనే వచ్చినారు కానీ ఆగిపోయింది చేయడం. కానీ పీఠాధిపతి కాలంలో సమీక్షంలో నిధి వచ్చింటే అది గుడికి ఎత్తుకోబోతుందో 15 ఫీట్ కింద ఇంట్లో నీ పొలంలో దొరుకుతుంది, నీకు కాదు కదా. అది తెలిస్తే 15 అడుగుల కింద తీస్తే ప్రభుత్వానికి అది, నీకు పైన ఉండే భూమి మనకు సంబంధం చట్టం. కాబట్టి అది ఎట్లా భగవంతుని వాళ్ళని ఇప్పుడు కేరళ ఉన్నది ఎక్కడ ఉన్నాయి మనకు తెలుసా? ఎక్కడ తీసుకోపోయినారో ఎక్కడ పెట్టినారో తెలియదు కదా. ఆ విధంగా పోవచ్చు, చెప్పలేము. ఓకే స్వామి, నమస్కారం స్వామి.
అహోబిలం చరిత్ర ఇక్కడ ఉన్న టెంపుల్ అన్ని స్తంభాల రూపంలో అయితే పూర్తిగా కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ స్తంభాల రూపంలో అహోబిలం చరిత్ర అంటే కంటికి కనిపించవచ్చు ఇక్కడ శిల్పాలు అయితే చెక్కించారు. దీని మీద పూర్తి సమాచారం మనం ఇక్కడే స్థానిక గైడ్ ఉన్నారు, అతను అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇక్కడ మీరు కొన్నేళ్ళ నుండి గైడ్గా ఉన్నారు. ఇక్కడ టెంపుల్ లోపలనే చరిత్ర ఉంది. ఏం చరిత్ర ఈ స్తంభాల్లో? అంటే ఈ ఒక నరసింహస్వామి జన్మస్థలం అనేది ఇక్కడే జరిగినది. మహావిష్ణు రూపం నుంచి నరసింహ అవతారం ఎత్తిన ప్లేసే అహోబిల క్షేత్రం. హరి నిజ నిలయం అంటారు. హరి యొక్క నిజమైన నిలయ క్షేత్రం అహోబిల క్షేత్రం. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి. ప్రపంచంలో ఎక్కడైనా నరసింహస్వామి ప్లేస్లు ఉన్నా కూడా ఫస్ట్ అవతరించిన క్షేత్రమే అహోబిల క్షేత్రం. ఇది మొట్టమొదటి జ్వాలా నరసింహస్వామి స్తంభం ఉద్భవ మూర్తి అంటారు. స్తంభం నుంచి అవతరించి ఇక్కడ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు ఇద్దరు ఉన్నారు, సాక్షిభూతంగా ఇల్లు ఉన్నారు అనమాట. అక్కడ ఆయన చేతులతో కత్తితో ఒకసారి కొడుతూనే, గద కాదు కత్తితో కొడుతూనే కోటి సూర్య సమప్రభతో స్తంభం నుంచి ఉద్భవించినప్పుడు ఆ ఒక వికృత రూపంని చూసి భయభ్రాంతులైపోయి ఆ ఒక హిరణ్యకశిపుడు పోయి గురువులు శుక్రాచార్యుల దగ్గర పోయి అడుగుతాడు, ఏమిటి ఒక వికృత రూపం, నా చేత ఏం కాలేదని చెప్పినప్పుడు మహావిష్ణువు ఒక సింహ రూపంలో నిన్ను సంహరించేదానికి స్తంభం నుంచి అవతరించినాడు, నీ ఏం కాదు ఆయన దగ్గరికి వెళ్ళి శరణాగతి చేయి నీకు మోక్షం కలుగుతుంది. మహావిష్ణువు నా విరోధి, నేను శరణాగతి చేయను, యుద్ధమే చేస్తానని చెప్పేసి యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి యుద్ధం చేసేది ఇక్కడ ఓకే యుద్ధం ఆకారంలో ఇక్కడ మొత్తం యుద్ధం ఆకారంలో ఉన్నాడు. ఒక చేతో తల పట్టుకున్నాడు, ఒక చేతో నడుం పట్టుకొని ఈడ్చుకొని వచ్చేసి గడప పైన వచ్చేసి ఇక్కడ సంహరించినాడు. ఇక్కడ ఓకే గడప పైన కూర్చొని ఇక్కడ కాలు మీద పెట్టి ఈ అసుర సంధ్యా సమయం అంటారు. సగం సూర్యుడు లోపల సగం సూర్యుడు బయట ఉండే సమయంలో అష్టభుజంతో సంహరించిన ప్లేస్ ఇక్కడ. అష్టభుజ మూర్తిగా ఇక్కడ ఉన్నాడు. అష్టభుజ మూర్తి అంటారు. అష్టభుజ మూర్తి జ్వాలా నరసింహస్వామి. 2 చేతులు శంకు చక్రాలు, 2 చేతులు పేగులు తీసి మాలగా ధరించేది, 2 చేతులు తలా కాలు పట్టుకునేది, 2 చేతులు పొట్టచించేది. ఎలాంటి ఆయుధాలతో కాకుండా సంహరించాలని చెప్పేసి ఆయన చేతు గోర్లతో వజ్ర నఖం అంటారు. ఆ వజ్రాయుధం కంటే పవర్ఫుల్ అయినటువంటి గోర్లతో సంహరించిన తర్వాత ఆయన బ్లడ్ ఒక డ్రాప్ కూడా భూమి పైన పడకూడదు, గరుత్మంతుడి పైన కూర్చొని సంహరించినాడని చెప్తారు ఇక్కడ. ఇది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మాలోల నరసింహస్వామి. సంహరించిన తర్వాత చెంచులక్ష్మీదేవిని పెళ్లి చేసుకునేదానికి ఆయన అడవికి వెళ్ళినప్పుడు ఆదిలక్ష్మీదేవి పోయి అలిగిపోయి ఒక కొండ పైన వేదాద్రి పైన తపస్సు చేస్తూ